సోమవారం ఉదయం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు నందు గల వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు 200 మందికి ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు, సహజ మరణానికి 2 లక్షల రూపాయలు వచ్చేలా ఇన్సూరెన్స్ బాండ్లను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోరెడ్డి నరసింహారెడ్డి తయారు చేపించిన 2024 సంవత్సర సంక్షేమ పథకాలు, ప్రొద్దుటూరు అభివృద్ధి పనులతో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మీరు వేరు, మేము వేరు కాదు. అంగన్వాడీ టీచర్లు, వర్కర్ల మీద నాకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉన్నప్పటికీ వారిని ప్రభుత్వ ఉద్యోగస్తులుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. నేను వాళ్ళ పట్ల ఎక్కువ ప్రేమను చూపించి నా కుటుంబ సభ్యులన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధపడతారు. అందుకే కాస్త పక్కన పెట్టిన హృదయంలో ఏది పట్టుకున్న వాళ్ళు కూడా. ఇది కేవలం మన పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలను తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనను సవివరంగా, సవినయంగా వివరించి మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించడానికి నిర్విరామంగా, అవిశ్రాంతంగా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ కార్యక్రమం. అందరికీ చేసిన కార్యక్రమం కాదు. ఇది మన కుటుంబ సభ్యుల కోసం మనం ఏర్పాటు చేసుకునే కార్యక్రమం. భేదం ఉందమ్మా, అందరికీ మీకు భేదం ఉంది. ఓటరుకు మీకు భేదం ఉంది. ఓటరు ఓటరే, మీరు మీరే. మీకు వచ్చే ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ సుఖమైనా, ఏ దుఃఖమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకులుగా, బొల్లవరానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా ఇరువురికి బాధ్యత ఉంది. మీ కష్ట సుఖాల్లో ఓర్పుగా మీ సమస్యను వినాల్సిన బాధ్యత నరసింహారెడ్డి నాకుంది, నాకుంది. వినడమే కాకుండా సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత, కడవరకు మీతో ఆ కష్టంలో ప్రయాణం చేయాల్సిన బాధ్యత మా ఇరువురికి ఉంది. ఈ బాధ్యతను మేము ఎప్పుడైనా విస్మరించినా, ఎప్పుడైనా అలసత్వాన్ని ప్రదర్శించినా నైతికంగా మేము ఓడిపోయినట్టే. సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు. ఏ నాయకుడైతే తమ పార్టీ కార్యకర్తలను విస్మరిస్తాడో, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోడో అతను నైతికంగా ఓడిపోయినట్టే నా దృష్టిలో. ఇంట గెలిచి రచ్చ గెలిచమన్నారు. రాజకీయానికి సంబంధించి ఇల్లంటే కార్యకర్తలు, రచ్చ అంటే ఓటర్ బజారు. మిమ్మల్ని ఉద్ధరించలేని మేము, మిమ్మల్ని సంరక్షించలేని మేము, మీరు సంతోషంగా ఉండడానికి కావాల్సిన స్థితిని కల్పించలేని మేము ఈ నియోజకవర్గంలోని ప్రజలను ఏ మేరకు సంతృప్తికరంగా ఉంచగలుగుతామా అని చెప్పే ప్రశ్న ఆత్మ పరిశీలనలో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి నాయకుడు. అందుకే ప్రొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట సంస్కరణ మీ దగ్గర నుంచే ప్రారంభం. ఈ నియోజకవర్గంలో మన పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్తనైనా ముందు జాగ్రత్తగా ఆలోచించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఆ ఆలోచన నుంచి పుట్టినదే ఈ బీమా పథకం. ఆ ఆలోచన నుంచి వచ్చినదే ప్రొద్దుటూరు నియోజకవర్గం అంతా కూడా ఈ బీమా పథకం చేయాలని. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నప్పటికీ మళ్ళీ ఈ నియోజకవర్గంలో అదనంగా మనం చేయాలి. 2 ప్రయోజనాలు మన పార్టీ కార్యకర్తలకు అందాలి. జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి వార్డు వాలంటీర్లకు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే, నరసింహారెడ్డి గారి వైపు నుంచి, నా వైపు నుంచి వార్డు వాలంటీర్లతో పాటు గృహ సారథులు కానీ, ఆ వార్డులో ఉండబడిన పార్టీ కార్యకర్తలు కానీ, ప్రధానమైన నాయకులు కానీ, మన పిల్లలకు విద్యాబోధన చేస్తూ తల్లిలాగా ఆదరించి అలరింపజేస్తూ ఉన్న అంగన్వాడీ టీచర్లను, వర్కర్లను కూడా మనం పరిగణలోకి తీసుకొని ఈ బీమా పథకాన్ని మనం వారికి అందజేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో, మీ పట్ల అపారమైనటువంటి ప్రేమాభిమానాలతో చేసే కార్యక్రమం తల్లి. మీరు అనుకోవచ్చు పెట్టింది 1300, చెప్తానే మాటలు పెద్దయని. పొరపాటు తల్లి. దయచేసి మీరు డబ్బు రూపంలో దీన్ని చూడొద్దు. దయచేసి బాధ కలుగుతుంది. 1300 చూడొద్దు. మీకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు
మీ కుటుంబం నిరాదరణకు గురి కాకుండా ఉండడం కోసం మేము తీసుకున్న ముందు జాగ్రత్త వెనక బాధ్యతలు మాత్రమే మీరు చూడగలిగితే మమ్మల్ని గౌరవిస్తారు. 1300 లాగా మమ్మల్ని మీరు చూస్తే మీరు మమ్మల్ని గౌరవించలేరు. ఇందులో చూడాల్సింది 1300 కాదు తల్లి, మీ పట్ల మాకుండే బాధ్యత, మీ పట్ల మాకుండే జాగ్రత్త. రేపొద్దున పొరపాటు ఏది జరిగినా కూడా, ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే గత 6 నెలలుగా 8 నెలలుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గృహసారథులకు సంబంధించి వాలంటీర్లకు సంబంధించి ఈ బీమా స్కీమ్ మనం చేయక ముందు కొన్ని ప్రమాదాలు జరిగి కొంతమంది వాళ్ళు మరణించినారు. వాళ్ళకు నా వ్యక్తిగతంగా నేను చేయాల్సిన సహాయం ఏర్పడింది. లక్షల రూపాయలు పిల్లల చదువులకైతేనేమి, ఇంకా పెద్ద పిల్లలైతే పెళ్లిళ్ళకైతేనేమి. ఒకచోట 20 లక్షలు చేసినాం, ఒకచోట 10 లక్షలు చేసినాం, ఒకచోట 7 లక్షలు చేసినాం. టంగుటూరులో 10 లక్షలు బిడ్డ పెళ్లికి ఇస్తామని ప్రామిస్ చేసినాం. రేపు మా పాప పెళ్లి ఖాయమవుతుంది. బొజ్జూరు పనుల్లో సాయం చేసినాం, పెద్ద చెట్టు పనుల్లో సాయం చేసినాం 20 లక్షల రూపాయలు. ఇట్లా ఈ పరిస్థితి ఎంతమందికని మనం ఇవ్వగలుగుతాము? ఎక్కడో చోట ఇది బ్రేక్ పడితే ఇబ్బంది కదా, మన వాళ్లకు పడకుండా ఉండాలి అంటే ఇన్సూరెన్స్ పాలసీని మనం ముందుకు తీసుకురావాలి. ఎన్నాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం చేసినారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తారో చేయరో పొరపాటు తల్లి. ఎలక్షన్ల కోసం మీరు చేయడంలే. ఈ పథకం, ఈ స్కీమ్ మేము చేసినా చేయకపోయినా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వాళ్ళే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీరు శ్రమించే వాళ్ళే. కొద్దో గొప్ప ఎక్కువ తక్కువ, అంతకు తప్ప అంతకు మించి వ్యత్యాసం జరుగుతుందని చెప్పి నేను భావించడంలే. కాబట్టి ఎలక్షన్ తర్వాత కూడా నరసింహారెడ్డి గారు మాట ఇచ్చినట్టు దీర్ఘకాలికంగా ఆ పరమేశ్వరుడు మాకు అవకాశం ఇచ్చినంత కాలం, మా దగ్గర సంపద ఉన్నంత కాలం ఈ అవకాశాన్ని మీకు ప్రతి సంవత్సరం చేసే ఏర్పాటు నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఈ వార్డులో జరుగుతుంది. ఇందులో ఎక్కడ అనుమానపడాల్సిన అవసరం లేదు. 1300 మీ దృష్టికి 1300. 200 మంది ఎంత అవుతుందమ్మా? 2,60,000. మీరు 1300గా చూస్తే ఒకలాగా కనిపిస్తుంది. 200 మంది మీద చూసినప్పుడు ఆయనకి ఏం కనిపిస్తుంది? 2,60,000 కనిపిస్తుంది. మరి 2,60,000 పెద్ద లెక్క అంటారా, చిన్న లెక్క అంటారా? పెద్ద లెక్కే తల్లి. ఒక సంవత్సరమే అంటారా, ప్రతి సంవత్సరం అంటారా? మరి ప్రతి సంవత్సరం అయినప్పుడు పెద్ద లెక్కే తల్లి. ప్రతి సంవత్సరం మీకోసం ఇంత జాగ్రత్త తీసుకుని మన వైస్ చైర్మన్ బంగారెడ్డి గారు రీసెంట్గా వచ్చి మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దాన్ని చూసి ఇమీడియట్గా ఈ వర్క్ నడవాలా అని చెప్పేసి టెండర్ కూడా ఈ నెల 28వ తేదీ జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఒక 50 లక్షల రూపాయలు టెండర్ కూడా కంప్లీట్ అయిపోయింది. వర్క్ కూడా రేపు ఎల్లుండిలో అంతలక్క కూడా వర్కులు కంప్లీట్ అవుతాయి. ఇంకా కొంచెం పెండింగ్ ఉండేవి అక్కడక్కడ కూడా గమనించినాము. అవి కూడా ఈ ఎలక్షన్ లోపలనే, అంటే మనకు రేపు ఫిబ్రవరి తేదీ మన కోడ్ ఎలక్షన్ అనౌన్స్ చేస్తారు. ఆ లోపలనే కూడా కంప్లీట్ చేయమని కూడా మన నాయకుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడెక్కడ కూడా ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి గమనించి దానికి సంబంధించి అయితే వర్కులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందరూ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా హామీ ఇస్తూ ఉన్నాం. ఈ రోజు దగ్గర మేము 180 మంది నుంచి 200 మందికి దాకా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఉంటే కూడా చేసేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరికి కూడా కాదనే ప్రసక్తి లేనే లేదు. ఎవరైనా సరే ఏదో అన్నా మాకు చేయాలన్నా మాకు కావాలి, ఇన్సూరెన్స్ కావాలంటే ఇంట్లో ఒకరి కుటుంబానికి కంపల్సరీ, ఇది ఇద్దరికి చేయకుండా ఒకరికి చేసేస్తాం. ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరికైనా కూడా చేసేదానికి కూడా మేము ఒక సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము చేస్తామని చెప్పేసి